ప్రపంచ జంతువుల దినోత్సవ వేడుకలను కడపలో ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని బీ3 జిన్ సెంటర్ యజమాని బాషా మొహద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జంతువుల ప్రేమికుడు బాషా మొహద్దీన్ మాట్లాడుతూ నోరులేని మూగజీవాలకు ప్రతి ఒక్కరూ ప్రేమించాలన్నారు. ప్రతి ఆదివారం అటవీ ప్రాంతానికి వెళ్లి కోతులకు, గోవులకు, కాకులకు, పిచ్చుకలకు ఆహారాన్ని అందిస్తూ వస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో జంతువులను ఆదరించి ఆహారాన్ని అందించాలన్నారు. యావత్ ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రపంచ జంతువుల దినోత్సవ శుభాకాంక్షలను బాషా మొహద్దీన్ తెలియజేశారు. నుంచి నేను మూగజీవులకి ఆహారం పెట్టడం, నీళ్లు అందించడము జరుగుతున్నది. కానీ ఈ రోజు వచ్చి అక్టోబర్ 4వ తేదీ వరల్డ్ యానిమల్స్ డే. అందుకోసమే మన జిమ్లో కేక్ కటింగ్ చేసి మనము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకొకటి, ప్రతి ఒక్కరు జంతువులకి ఆదుకోండి, ప్రతి ఒక్కరు జంతువులకి ప్రేమించండి, జంతువులకి ఆహారం పెట్టండి, నీళ్లు పెట్టండి. ఒకవేళ పెట్టకుంటే పోని, దాంట్లో కొట్టవద్దు, చంపవద్దు జంతువులకి. ఇంకొకటి, ప్రతి ఆదివారము నేను ఈ 14 ఏళ్ళ నుంచి, అంటే 2011లో మొదలు పెట్టినాను, 14 ఏళ్ళ నుంచి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ మూగజీవులకి ఆహారము, అరటిపండ్లు, నీళ్లు అందియడము, ఎండాకాలంలో కూడా నీళ్లు అందియడము, ఈ పని నేను చేస్తూ ఉన్నాను. మీరు కూడా దయచేసి మీ చేత అయినంత వరకు దానికి ప్రేమించి ఏదో ఒకటి ఆహారం ఏదో ఒకటి పెట్టండి. మీరు దూరం చేసుకోవచ్చు, మూగజీవులకి దూరం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటానంటే, పక్షులు నశించిపోయినాయి టవర్లు వచ్చి, అంటే ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి, ప్రతి ఒక్క పేపర్ వాళ్ళకి చెప్తా, అది అబద్ధము. దేనికంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొన్ని వేల పక్షులు మా ఇంటికి వస్తాయి. కొన్ని వందలు కాదు, వేల పక్షులు మా ఇంటికి వస్తాయి. అవి మనం ప్రేమతో దగ్గర తీస్తే ఏదైనా మన దగ్గరికి వస్తుంది, కానీ మనం దూరం చేసుకుంటే అవి దూరం అయిపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు జంతువులకు ప్రేమించండి.